అయితే కొన్ని పరిణామాలు జరుగుతాయి భారతదేశంలో. ఒకటి నంబర్ 1 పాకిస్తాను, బంగ్లాదేశు, ఆఫ్ఘనిస్తాను ఇట్లాంటి దేశాల నుండి చక్కగా ఇటొచ్చేయొచ్చు. మనం ఎక్కడికి పోవాలో తెలీదు. హిందువులు ఈ దేశంలో ఎక్కడికి పోవాలో తెలీదు. ఎందుకంటే నేపాల్‌కి పోదామంటే నేపాల్ ఇప్పుడు ఆల్రెడీ కమ్యూనిస్టుల చేతిలో ఉంది. అక్కడ ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఉంది. శ్రీలంకకి పోదామంటే అక్కడ భరించాలి కదా! ఇంతమంది మనం కోట్ల మంది ఉన్నాం కదా! దాదాపు 80 కోట్ల హిందువులు ఏడికి పోతారు? అమెరికాకి పోదామంటే పక్కనేం కాదు కదా! ఇదొక పెద్ద సమస్య. కానీ వాళ్ళొచ్చేస్తారు. నిరంతర హింస నడుస్తది. నంబర్ 2 వచ్చేటప్పటికి ఆహ్, ఇక్కడ ఉన్నటువంటి ఓసీలు బ్రతకలేరు. ఎందుకంటే ఈయన రిజర్వేషన్స్ 80% దాకా తీసుకెళ్తాడట. 50 దాటి ఇచ్చేస్తాను, 80 దాకా తీసుకెళ్తాను. అంటే రిజర్వేషన్ పొందలేని కులాల వాళ్ళు బ్రతకడం అనవసరం ఇక. వాళ్ళు ఎక్కడికి పోవాలో తెలీదు. ఇక్కడ లేకపోతే గనక ఎలా బ్రతకాలో తెలీదు. ఇది ఇంకొక విచిత్రమైన పరిస్థితి. దీనికి తోడుగా చైనా వాడి ఇష్టారాజ్యం నడుస్తది. ఈశాన్య రాష్ట్రాలు వాడు గుంజుకుపోయినా నష్టమేం లేదన్నట్టు బిహేవియర్‌తోనే ఉంటుంది. వీళ్ళు ఆల్రెడీ కుదుర్చుకున్న ఎంఓయూలో భాగంగా అవే చైనా ఏమో ఆక్రమించుకోలేదని చెప్తారు. గతంలో కూడా వీళ్ళ నాన్న టైంలో ఆక్రమించుకుంటే లేదని చెప్పి, వీళ్ళ తాత టైంలో ఆక్రమించుకుంటే లేదని చెప్పుకొస్తారు. అది నడుస్తూ ఉంటది. పైగా వీళ్ళ తాత, నాన్న టైంలో ఆక్రమించుకున్నటువంటి భూములు ఏవైతే ఉంటాయో అక్కడ ఏదైనా జరిగితే అది భారత్ కోల్పోయిందని చెప్పి కథలు చెప్పుకుంటూ వస్తుంటాడు రాహుల్. అది 4 కథలు పెరుగుతాయి. ఓవరాల్‌గా చూసుకుంటే భారతదేశంలో ఇక ప్రజాస్వామ్యం మంటగలుస్తది. అరాచకము, అబద్ధాలు, తప్పుడు ప్రచారాలతో సాగేటటువంటి వ్యవహారం ఉంటుంది. మరి ఈ దేశానికి ఆ దరిద్రం పడతదా? రాబోతుందా? చూడాల్సి ఉంది.